బిగ్ బాస్ అయితే ఒక టాస్క్ పెట్టడం అయితే జరుగుతుంది. అయితే దీన్ని భరణి గారికి ఒక 5 మెంబర్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలంటూ అయితే అనౌన్స్‌మెంట్ చేస్తారు. సో, 5 మెంబర్స్ కంటెండర్‌షిప్ ఎవరిని అయితే ఎంచుకుంటారో వాళ్ళు ఈ టాస్క్‌లో పాల్గొంటారు అంటూ బిగ్ బాస్ అయితే చెప్పడం జరుగుతుంది. దీంతో భరణి గారు అందరినీ వాళ్ళ తరపు నుంచెల్లి నాకైతే ఎవరు సపోర్ట్ చేశారో వాళ్ళందరూ రండి అంటూ వాళ్ళ తరపు నుంచిలైతే డిస్కషన్ చేసుకుంటారు. ఎవరికి అయితే ఎంచుకున్నారు అని బిగ్ బాస్ అడిగినప్పుడు భరణి, తనుజ, దివ్య, నిఖిల్, సాయి అంటూ తన పేరుతో సహా వీళ్ళ పేర్లైతే చెప్తాడు అనమాట. అయితే బిగ్ బాస్ హౌస్‌లో భరణి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత తనుజ నెమ్మదిగా పార్టీ మార్చేసిందని చెప్పుకోవచ్చు. అప్పటి వరకు మాధురితో చాలా క్లోజ్‌గా ఉన్న తనుజ ఇప్పుడు మళ్ళీ భరణి పార్టీలో వెళ్ళిపోయింది. అలాగే కళ్యాణ్‌తో కూడా ముందులా ఏం మాట్లాడట్లేదు. దీంతో ఈ వారం కెప్టెన్సీ టాస్క్‌లో తనుజకి మరో షాక్ తగిలింది అనే చెప్పుకోవచ్చు. గత వారం ఇమాన్యుయల్ చేతిలో ఓడిపోయి తనుజ కెప్టెన్సీ మిస్ అయ్యింది. అయితే వీరికి డాన్సింగ్ టాస్క్ పెడతారు. డీజే క్యాప్టెన్ అంటూ ఒక క్యాప్షన్ ఇచ్చి అయితే డాన్సింగ్ పెడతారు. సో, వీళ్ళైతే డ్యాన్స్ చేయాలి. ఎవరికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు ఆపోజిట్లో ఉన్న దాని మీద డ్యాన్స్ చేయాలని బిగ్ బాస్ అయితే చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు దివ్య చేతిలో తనుజకి ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పుకోవచ్చు. అయితే ఇందులో భాగంగా ఎవరికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారనేది ఒక్కొక్కరిని తీసేస్తూ వెళ్ళారు. అలా చివరికి తనుజ, దివ్య మిగిలారు. అప్పుడు చివరిగా హౌస్‌మేట్స్ మద్దతు ప్రకారం ఎవరికి ఎక్కువ మంది సపోర్ట్ ఉంటే వాళ్ళు కెప్టెన్ అవుతారని బిగ్ బాస్ ప్రకటించారు. తనుజకి రీతు, డీమాన్, కళ్యాణ్, మాధురి మాత్రమే సపోర్ట్ చేశారు. మరోవైపు దివ్యకి ఇమాన్యుయల్, సుమన్, సంజన, భరణి, గౌరవ్, శ్రీనివాస్ మద్దతిచ్చారు. దీంతో దివ్య 8వ క్యాప్టెన్ అయ్యిందని చెప్పుకోవచ్చు. తను కోరుకున్న విధంగానే నేనే క్యాప్టెన్ అవుతే బాగుండు అని అందరినీ సపోర్ట్ కోరింది. అదేవిధంగా తను కూడా 8వ వారం క్యాప్టెన్సీగా రెండవ గర్ల్గా క్యాప్టెన్సీగా కొనసాగించబోతుందని చెప్పుకోవచ్చు. అయితే మీకు ఈ గేమ్ చూసాక మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లైవ్ వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాను.